Hello guys, welcome to the lecture 8 of machine learning series. ఈ వీడియోలో మనము లిటిల్ మ్యాథమెటికల్ సైడ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అదే టెన్సర్స్. ఓకే, ఇప్పుడు ఈ టెన్సర్స్ అంటే ఏందో ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము వాట్ ఆర్ టెన్సర్స్ అండ్ వై ఆర్ టెన్సర్స్ యూస్డ్. ఓకే, వాట్ అండ్ వై పార్ట్స్ ఆఫ్ ద టెన్సర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం డెఫినేషన్ తో కనుక స్టార్ట్ చేస్తే a tensor is just a multi-dimensional array. Okay, tensor is just an multi-dimensional array that is used to represent data in machine learning and deep learning. Okay, ఇది బేసిక్ గా టెన్సర్స్ డెఫినేషన్. ఓకే, మీరు టెన్సర్ అంటే ఏం లేదు, ఒక లైక్ డేటా టైప్. ఓకే, టెన్సర్ అంటే ఇట్స్ జస్ట్ అండ్ డేటా టైప్ ఆర్ డేటా స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఓకే, ఇది బేసిక్ గా టెన్సర్ డెఫినేషన్. ఓకే, టెన్సర్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అండ్ డేటా టైప్ ఆర్ డేటా స్ట్రక్చర్ ఇన్ మెషిన్ లెర్నింగ్. అంటే మనకి ఇంటిజర్, ఫ్లోట్ ఇట్లా ఎట్లయితే మనకి డేటా టైప్స్ అనేవి ఉంటాయో ఈ టెన్సర్ కూడా ఒక కైండ్ ఆఫ్ డేటా టైప్. ఓకే, ఇట్ ఈస్ అ కామన్ డేటా టైప్ ఫర్ మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. ఓకే, ఇప్పుడు ఇది ఇది బేసిక్గా వాట్ ఆర్ టెన్సర్స్. ఇప్పుడు మనము వై, ఓకే, అసలు ఈ టెన్సర్స్ ని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామో చూద్దాం. ఓకే, వై, ఓకే, టెన్సర్స్ ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేసామో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ టెన్సర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి బేసిక్ రీజన్ వచ్చేసి మనకి మషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ పర్ఫామ్ చేయడానికి మనకి డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, లైక్ పైటార్చ్ అండ్ మనకి కేరాస్ అని ఉంటుంది అండ్ టెన్సర్ ఫ్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకి వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ ఒక్కొక్క డేటా టైప్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి యూనివర్సల్ గా లైక్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను పైటార్చ్ లో నేను ఒక డేటా టైప్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు సమ్ అదర్ మషిన్ లెర్నింగ్ ఇంజనీర్ సమ్ అదర్ డేటా టైప్ యూజ్ చేయడం. సో ఇట్లా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక యూనివర్సల్ డేటా టైప్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, అదే మనకి టెన్సర్స్. ఓకే, ఫర్ యూనివర్సల్ కన్వీనియన్స్. ఓకే, ఫస్ట్ రీజన్ ఫర్ యూనివర్సల్ కన్వీనియన్స్ మనం ఈ టెన్సర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఈ టెన్సర్స్ మనకి వైడ్ వెరైటీ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే ఆఫర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ టెన్సర్స్ లో మనము డీప్ లెర్నింగ్ ఆస్పెక్ట్ లో మనం ఈ టెన్సర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటే డీప్ లెర్నింగ్ లో మనము వెయిట్ అప్డేషన్ దగ్గర పార్షియల్ డిఫరెన్షియేషన్ అని చేస్తాం. ఓకే, మీకు గుర్తుంటే వెయిట్ అప్డేషన్ దగ్గర మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అని చేస్తాం. ఇప్పుడు ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్ దగ్గర ఆటోమేటిక్ గా లైక్ ఆటోమేటిక్ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్. ఓకే, మీరు ఒక్కసారి మీకు బేసిక్ డీప్ లెర్నింగ్ ఐడియా ఉన్నా కూడా మనం వెయిట్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని మనం గ్రేడియంట్ అని పిలుస్తాం. ఓకే, ఈ పార్ట్ని మనం గ్రేడియంట్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ టెన్సెస్ వల్ల యూజ్ ఏంటంటే ఈ గ్రేడియంట్ అనేది ఆటోమేటిక్ గా కంప్యూటేషన్ లోకి వస్తుంది. ఓకే, మనము ఈ గ్రేడియంట్ అనేది ఆటోమేటిక్ గా కంప్యూట్ చేయొచ్చు. ఓకే, ఇది మనకి టెన్సెస్ ఆఫర్ చేస్తాయి. ఓకే, వైడ్ వెరైటీ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, ఈ టెన్సెస్ త్రూ మనము మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కానీ, టూ మ్యాట్రిసెస్ యాడ్ చేయడం కానీ, సో ఇట్లా బేసిక్గా చాలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా స్మూత్గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, కానీ మెయిన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ వచ్చేసి ఆటోమేటిక్ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్. ఓకే, ఈ ఆటోమేటిక్ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ అని మనం డీప్ లెర్నింగ్ లో అయితే చూస్తాము, బట్ ఇది ఒక బేసిక్ ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ గ్రేడియంట్ క్యాలిక్యులేషన్. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ GPUs and TPUs. Okay, it is much suitable for GPUs and TPUs. Okay, ఇవి వచ్చేసి 3 basic reasons for introducing tensors. ఓకే, ఈ 3 reasons వల్ల మనం టెన్సర్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఫస్ట్ ఇది వచ్చేసి వాట్ ఈస్ టెన్సర్స్. ఓకే, వాట్ ఆర్ బేసికలీ టెన్సర్స్. ఇది వచ్చేసి మనం టెన్సర్స్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామో రీజన్స్. ఓకే, ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, మన ఫస్ట్ టైప్ ఆఫ్ టెన్సర్ వచ్చేసి జీరో డైమెన్షనల్ టెన్సర్. ఓకే, దట్ ఈస్ 0D టెన్సర్. ఓకే, 0D టెన్సర్ ని మనము
స్కేలర్ అని కూడా పిలవచ్చు. 0D టెన్సర్ ఆర్ ఇట్ ఈస్ అ స్కేలర్. ఓకే, స్కేలర్ అంటే ఏంది? జస్ట్ అ సింగిల్ నెంబర్. ఓకే, జస్ట్ అ సింగిల్ నెంబర్. Scalar is nothing but just a single number. Okay, like 5, 4, 100. In this way, some individual numbers are called 0D tensors. Okay, ఇప్పుడు మనము ల్యాప్టాప్ స్క్రీన్లో అయితే ఈ టెన్సర్, ఈ 0D టెన్సర్స్ అని ఎట్లా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఒక 0 డైమెన్షనల్ టెన్సర్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, మనం బేసిక్గా ఏ టెన్సర్స్ అనేవి క్రియేట్ చేయాలనుకున్నా మనం ఒక లైబ్రరీని అయితే కామన్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే టార్చ్ లైబ్రరీ. సో అందుకే నేను ఇంపోర్ట్ టార్చ్ అని చేశాను. ఓకే, ఇంపోర్ట్ టార్చ్. ఓకే, తర్వాత నేను ఏ స్కేలర్, ఓకే, ఏ స్కేలర్ అయితే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని మనము ఈ బ్రాకెట్స్లో అయితే ఇస్తాం. ఓకే, మనకు ఒక సింగిల్ స్కేలర్ వాల్యూ కాబట్టి నేను ఓన్లీ 1 అనేది ఇచ్చాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు టార్చ్ డాట్ టెన్సర్ మన స్కేలర్ వాల్యూ. ఓకే, నేనైతే నా టెన్సర్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, టెన్సర్ 0 డైమెన్షనల్ టెన్సర్ ఆర్ స్కేలర్ ఆర్ బోత్ ఆర్ సేమ్. సో అందుకే నాకు టెన్సర్ 1. ఓకే, ఇప్పుడు డైమెన్షన్స్ అనేది మెజర్ చేస్తున్నాను. ఓకే, డైమెన్షన్స్ ఎలా మెజర్ చేస్తామంటే ఏ డాట్ ఎండిమ్. ఓకే, టెన్సర్ నేమ్ డాట్ ఎండిమ్ అనేది చేసినప్పుడు నాకు డైమెన్షన్స్ అనేది వస్తుంది. మనం క్రియేట్ చేసింది 0 డైమెన్షనల్ టెన్సర్ కాబట్టి నా అవుట్పుట్ వచ్చేసి 0 అనేది వచ్చింది. ఓకే, మనం ఏ డాట్ షేప్ చేసి షేప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ షేప్ అనే కాన్సెప్ట్ నేను 2 డైమెన్షనల్ టెన్సర్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది బేసిక్గా మన 0 డైమెన్షనల్ టెన్సర్ క్రియేటింగ్. ఇప్పుడు మనము 1 డైమెన్షనల్ టెన్సర్స్ ఆర్ వెక్టర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, మన ఫస్ట్ టైప్ అయిన 0D టెన్సర్స్ ని ఎట్లా క్రియేట్ చేయొచ్చో చూసాము. ఇప్పుడు మనము 1 డైమెన్షనల్ టెన్సర్స్ ఆర్ వెక్టర్స్, ఓకే, 1D టెన్సర్స్ ని మనము వెక్టర్స్ అని కూడా పిలవచ్చు. ఆ 1D టెన్సర్స్ ఆర్ వెక్టర్స్ ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, 1D టెన్సర్ ఆర్ వెక్టర్. ఓకే, 1D టెన్సర్ ని మనం వెక్టర్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక లిస్ట్ కానీ, ఒక పైథాన్ ఆర్ సమ్ లిస్ట్ కానీ 1 2 3 4 ఆర్ ఎల్స్ ఒక అరేని కానీ 1 2 3 4. ఓకే, వీటిని మనము 1D టెన్సర్స్ అని పిలుస్తాం. ఓకే, ఒక లిస్ట్ కానీ, ఒక అరేని కానీ. సో ఇట్లాంటి బేసిక్ కంట్రీస్ ని మనము 1D టెన్సర్స్ అని పిలవచ్చు. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అని ఉంది. ఇక్కడ మనకి 0 డైమెన్షన్, ఇక్కడ మనకి సింగిల్ డైమెన్షన్ ఉంది. దట్ ఈస్ త్రూ ద ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఈ నెంబర్స్ ని కనుక మనం రిప్రజెంట్ చేయాలంటే ఒక సింగిల్ నెంబర్ లైన్ మీద అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఈ నెంబర్స్ అనేవి రిప్రజెంట్ చేయడానికి మనకు ఓన్లీ సింగిల్ డైమెన్షన్, ఓకే, సింగిల్ యాక్సిస్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి మనం దీన్ని 1D టెన్సర్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ 1D టెన్సర్స్ ని మనం వెక్టర్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, 1D టెన్సర్స్ ఆల్సో నోన్ యాజ్ వెక్టర్స్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు 1D టెన్సర్స్. ఇప్పుడు 1D టెన్సర్స్, ఓకే, 1D టెన్సర్స్ లో మనకి నెంబర్ ఆఫ్ యాక్సెస్, ఓకే, 1D టెన్సర్స్ కానీ ఎన్ డైమెన్షనల్ టెన్సర్స్ కానీ ఎన్ని అంటే ఎన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్ లో మనకి నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్. ఓకే, నెంబర్ ఆఫ్ యాక్సెస్. ఓకే, నెంబర్ ఆఫ్ యాక్సెస్ అంటే లైక్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. ఇక్కడ మీరు కనుక చూస్తే 1D టెన్సర్, ఓకే, అంటే సింగిల్ డైమెన్షన్ కాబట్టి మనం ఈ నెంబర్స్ అన్ని ఓన్లీ ఒక సింగిల్ యాక్సెస్ మీద అయితే రిప్రజెంట్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ యాక్సెస్ 1 మన కేసులో. ఓకే, మన విత్ రెస్పెక్ట్ టు 1D టెన్సర్స్ కేసులో నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్, నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇట్ ఇస్ అ 1D టెన్సర్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ 1. ఓకే, this is equal to rank. Okay, this is basically equal to rank. Okay, number of axes is equal to number of dimensions is equal to rank. Okay, ఈ కేసులో మనకి 1D టెన్సర్ కాబట్టి మనకి ఓన్లీ సింగిల్ యాక్సిస్ అనేది ఉంటుంది. దట్ మే బి ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్, ఎనీ యాక్సిస్ అనేది ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ర్యాంక్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. దిస్ ఇస్ బేసికలీ 1D టెన్సర్. ఓకే, ఈ 1D టెన్సర్ లో మనం ఒక స్మాల్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకోవాలి. అదే డైమెన్షన్ ఆఫ్ ఎ వెక్టర్. ఓకే, మనము డైమెన్షన్ ఆఫ్ ఎ టెన్సర్ యూజ్. ఓకే, ఇట్ ఇస్ అన్ 1D టెన్సర్. ఇప్పుడు లెట్స్ సే 1 2 3 ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఈ కేసులో మనకి
ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మనం 1D టెన్సర్ అని పిలుస్తాం. ఓకే, మనకి ఇక్కడ సింగిల్ డైమెన్షన్ ఉంది కాబట్టి మనం దీన్ని 1D టెన్సర్ అని పిలుస్తాం. కానీ దీన్ని మనము 3 డైమెన్షనల్ వెక్టర్ అని పిలవచ్చు. ఓకే, 1D టెన్సర్ బట్ 3 డైమెన్షనల్ వెక్టర్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మనకి 1D టెన్సర్ బట్ 3 డైమెన్షనల్ వెక్టర్. ఓకే, ఇది ఎలానో కూడా మీకు ఇన్ డీటెయిల్ గా ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఈ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే ఈ కేసులో మనకి ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి 1D టెన్సర్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 1D టెన్సర్ బట్ అండ్ 5 డైమెన్షనల్ వెక్టర్. ఓకే, ఇది బేసిక్ గా అనదర్ స్మాల్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ యాక్సెస్, సెకండ్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ వెక్టర్. ఓకే, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ వెక్టర్. నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ వెక్టర్ is not equal to number of dimensions of a tensor. Okay, this is basically మనకి 1D tensor అని పిలుస్తాము బట్ అండ్ 3 dimensional vector. Okay, this is an 3 dimensional vector. ఇప్పుడు మనము ల్యాప్టాప్ స్క్రీన్ లో మనం ఈ 1 dimensional tensor ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఒక 1 డైమెన్షనల్ టెన్సర్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. b is equal to toss.tensor of దట్ టెన్సర్ వాల్యూ. ఓకే, ఆఫ్ దట్ 1 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, మనకి ఎంటైర్ పార్ట్ వచ్చేసి కామన్ అండ్ లోపల వచ్చేసి మన డిజైర్డ్ 1 డైమెన్షనల్ టెన్సర్ అయితే ఇచ్చేస్తాం. ఓకే, 1 2 3 వచ్చేసి మన డిజైర్డ్ 1 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, తర్వాత మనము డైమెన్షన్ అనేది చెక్ చేస్తున్నాం. ఓకే, b.endim మనం క్రియేట్ చేసింది 1 డైమెన్షనల్ టెన్సర్ కాబట్టి b.endim చేసేటప్పుడు నాకు 1 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఈ షేప్ అనే కాన్సెప్ట్ నేను ఫర్దర్ 2 డైమెన్షనల్ టెన్సర్ డిస్కస్ చేసేటప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి మన 2 డైమెన్షనల్ టెన్సర్. మనం 2 డైమెన్షనల్ టెన్సర్ని మ్యాట్రిక్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, మీరు ఒకటే గుర్తుపెట్టుకొని మనకి ఇక్కడ 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 2 డైమెన్షనల్ టెన్సర్ అని పిలుస్తాం. ఓకే, ఇది వచ్చేసి చిన్న లాజిక్. మనకి 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 డైమెన్షనల్ టెన్సర్ అని పిలుస్తాము. జస్ట్ నేను ఇక్కడ ఏం చేయట్లేదు, ఎంటైర్ కోడ్ అని నేను ఒక సింగిల్ సెల్లో అయితే రాశాను. ఓకే, ఇది వచ్చేసిన మ్యాట్రిక్స్. నేను నెక్స్ట్ నా మ్యాట్రిక్స్ని అయితే ప్రింట్ చేస్తున్నాను, తర్వాత డైమెన్షన్స్ని ప్రింట్ చేస్తున్నాను, తర్వాత షేప్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే మనకి డైమెన్షన్ అవుట్పుట్ ఆబ్వియస్లీ 2 అనేది వస్తుంది. కానీ ఇక్కడ మీరు కనుక చూస్తే షేప్. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది షేప్. ఓకే, ఇక్కడ మనకి షేప్ వచ్చేసి 2,3 అనేది వచ్చింది. ఓకే, ఈ 2,3 అనేది ఎందుకు వచ్చిందంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 2 అనేవి ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 అనేవి ఉన్నాయి. సో అందుకే మనకి 2,3 అనేది వచ్చింది. ఓకే, షేప్ ఈజ్ నథింగ్ బట్ రోస్ కమా కాలమ్స్. ఓకే, షేప్ ఈజ్ నథింగ్ బట్ రోస్ కమా కాలమ్స్. ఓకే, ఇప్పుడు మనము 3 డైమెన్షనల్ టెన్సర్ అయితే ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మన 3 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, జస్ట్ ఏం లేదు, ఇది వచ్చేసి నా 3 డైమెన్షనల్ టెన్సర్. మనకి ఇక్కడ 3 స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి, మీరు కనుక చూడవచ్చు ఇక్కడ 1 2 3. ఓకే, 3 స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి. సో ఇట్స్ అన్ 3 డైమెన్షనల్ టెన్సర్. జస్ట్ నేను అక్కడ టెన్సర్ అనేది ప్రింట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ నా డైమెన్షన్స్ చెక్ చేస్తున్నాను అండ్ తర్వాత షేప్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఏం చేయట్లేదు, మనకి 3 డైమెన్షనల్ టెన్సర్ కాబట్టి మనకి షేప్ ఓకే 2 2 3. ఓకే, షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ హైట్, విడ్త్, డెప్త్. ఓకే, ఈ విధంగా మనకి షేప్ అనేది వస్తుంది. ఓకే, ఈ 2 2 3 ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనకి టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈచ్ రోలో మనకి ఎన్ని వెక్టర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈచ్ రోలో మనకి ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి, 2 వెక్టర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈచ్ వెక్టర్ షేప్ ఏంటి, లైక్ ఈచ్ వెక్టర్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి, 3. సో అందుకే మనకి 2 2 3. ఓకే, ఇది బేసిక్గా 3 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, ఇది వచ్చేసి సిమిలర్గా 4 డైమెన్షనల్ టెన్సర్ అండ్ ఇది వచ్చేసి మనం 5 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, మనం ఈ విధంగా డిఫరెంట్ n డైమెన్షనల్ టెన్సర్స్ అయితే మనమైతే క్రియేట్ చేయొచ్చు. మీకు ఒక టాస్క్ వచ్చేసి మీరు డిఫరెంట్ n డైమెన్షనల్ టెన్సర్ లైక్ 6 డైమెన్షనల్ కానీ 7 డైమెన్షనల్ కానీ, సో ఈ విధంగా మనకి n డైమెన్షనల్ టెన్సర్స్ అని క్రియేట్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్ అయితే క్రియేట్ చేసాం. ఓకే, మీకు డౌట్ అనేది రావచ్చు, అసలు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్ మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ లో ఎక్కడ వాడతాం, అంటే రియల్ వరల్డ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం కానీ రియల్ వరల్డ్ డీప్ లెర్నింగ్ ప్రాబ్లం కానీ మనం ఈ టెన్సర్స్ అనేవి ఓకే ఈ డిఫరెంట్ డైమెన్షనల్ టెన్సర్స్ అనేవి ఎక్కడ వాడతాం అనే డౌట్ అనేది మీకు రావచ్చు. సో ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము
ఆ ఎంటైర్ డౌట్ అయితే క్లియర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు 1D టెన్సర్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. లెట్స్ సే మనకి ఇది ఒక డేటా సెట్. ఓకే, లెట్స్ సే ఇది మన డేటా సెట్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ ఎస్ఎఫ్టీ ప్రైస్. ఓకే, ఈ 3 వచ్చేసి మనకి ఫీచర్స్ అండ్ ఈ సింగిల్ అవుట్పుట్ కాలం. ఓకే, ప్రైస్ వచ్చేసి మనకి సింగిల్ అవుట్పుట్ కాలం. ఓకే, ఇప్పుడు మనము లెట్స్ సే ఈ ఎంటైర్ డేటా సెట్ నాకు అరౌండ్ 100 రోస్ అనేవి ఉన్నాయి. లెట్స్ సే ఈ ఎంటైర్ డేటా సెట్ లో నాకు అరౌండ్ 100 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఒకటే సింగిల్ లెట్స్ సే 40 5 28K సమ్ 5 lakhs. ఓకే, లెట్స్ సే ఇది నా ఫస్ట్ రో ఆఫ్ డేటా. ఓకే, ఇది వచ్చేసి నా ఫస్ట్ రో ఆఫ్ డేటా. ఓకే, ఇప్పుడు నేను ఒక సింగిల్ రో అనేది నేను తీసుకున్నప్పుడు 45 28,000. ఓకే, ఇది వచ్చేసిన సింగిల్ రో ఆఫ్ డేటా. మీరు ఈ సింగిల్ రో ఆఫ్ డేటా నేను అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి నాకు ఒక 1 డైమెన్షనల్ టెన్సర్. అంటే ఒక డేటా సెట్ లో ఒక సింగిల్ రో అని నేను సపరేట్ చేసినప్పుడు ఆ సింగిల్ రో అనేది నాకు 1 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, ఇది ఒక ఎంటైర్ డేటా సెట్ అయినప్పుడు ఆ ఎంటైర్ డేటా సెట్ లో నేను ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు 1 సింగిల్ రో అనేది నేను డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సింగిల్ రో డైమెన్షన్ వచ్చేసి, ఓకే, ఆ సింగిల్ రో టైప్ ఆఫ్ టెన్సర్ వచ్చేసి 1 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, ఇట్స్ అన్ 1 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మనము ఆ వెక్టర్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసిన 1 డైమెన్షనల్ టెన్సర్ కదా, దీన్ని మనం ప్రీవియస్ కేసులో 3D వెక్టర్ అనుకున్నాం. ఓకే, 3D వెక్టర్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా 3D వెక్టర్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసిన యాక్సెస్. ఇప్పుడు నా ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ లో నాకు నెంబర్ ఆఫ్ రోస్, ఇది కదా ఎక్స్ యాక్సిస్, నెంబర్ ఆఫ్ రూమ్స్, ఇది వచ్చేసిన వై యాక్సిస్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, ఇక్కడ నా ఎస్ఎఫ్టీ. ఓకే, నేను ఈ స్పేస్ లో, ఓకే, ఈ వెక్టర్ స్పేస్ లో నేను ఒక రో అనేది రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఇట్లా రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసిన ఫస్ట్ రో ఆఫ్ డేటా. ఇప్పుడు నా నెక్స్ట్ రో ఆఫ్ డేటా అనేది వచ్చినప్పుడు నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. ఓకే, ఈ విధంగా మనము ఒక వెక్టర్ స్పేస్ లో, ఓకే, ఒక వెక్టర్ స్పేస్ అన్నప్పుడు మనము కాలమ్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాము. ఈచ్ కాలం మనము ఒక్కొక్క యాక్సిస్ అనుకుంటాం. ఓకే, ఈచ్ కాలం మనము ఒక సింగిల్ యాక్సిస్ అని అజ్యూమ్ చేసుకుంటాము. అండ్ ఆ స్పేస్ లో, ఓకే, ఆ ఫీచర్ స్పేస్ లో మనము ఒక్కొక్క రో అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఇట్స్ అన్ 1 డైమెన్షనల్ టెన్సర్, బట్ ఇట్స్ అన్ 3 డైమెన్షనల్ వెక్టర్. ఎందుకంటే మనకి 3 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి 3 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అన్ 3 డైమెన్షనల్ వెక్టర్. ఓకే, ఇది వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 డైమెన్షనల్ టెన్సర్. మనం ఒక ఎంటైర్ డేటా సెట్ అని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ ఎంటైర్ డేటా సెట్ లో మనకి సింగిల్ రో, ఓకే, ఒక సింగిల్ రో అనేది మనకి 1D టెన్సర్. ఓకే, ఒక సింగిల్ రో అనేది మనకి 1D టెన్సర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఆ సింగిల్ రోలో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఓకే, ఈ సింగిల్ రోలో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ని మనము వెక్టర్, ఓకే, డైమెన్షన్ ఆఫ్ ఎ వెక్టర్ అని పిలుస్తాం. ఓకే, బేసిక్ గా మనము నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫీచర్, సెకండ్ ఫీచర్, థర్డ్ ఫీచర్. సో ఇట్స్ అన్ 3 డైమెన్షనల్ వెక్టర్. ఓకే, మనం ఒక సింగిల్ రోని ఈ వెక్టర్ స్పేస్ లో ఆర్ ఫీచర్ స్పేస్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఒక్కొక్క రో అన్నప్పుడు ఒక్కొక్క డేటా పాయింట్. ఓకే, సింగిల్ రో ఇస్ కాల్డ్ అండ్ సింగిల్ వెక్టర్. ఓకే, ఈ విధంగా మనకి టెన్సర్ డైమెన్షన్ అండ్ వెక్టర్ డైమెన్షన్ అయితే డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు 2D టెన్సర్ కనుక మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాము, 100 రోస్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం. నౌ ఈ ఎంటైర్ డేటా సెట్ అనేది నేను మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఇవ్వాలన్నప్పుడు నేను ఈ సింగిల్ రో ఆఫ్ డేటా, ఓకే, ఈ సింగిల్ రో ఆఫ్ డేటాని 40 5 28,000, రైట్, ఇది వచ్చేసిన సింగిల్ రో ఆఫ్ డేటా. సో ఈ విధంగా నాకు ఎన్ని రోస్ ఆఫ్ డేటా అనేది ఉంది, 100 రోస్ ఆఫ్ డేటా. ఓకే, ఈ విధంగా నాకు 100 రోస్ ఆఫ్ డేటా అనేది ఉంది. సో ఈ 100 రోస్ ఆఫ్ డేటాని మనము ఒక సింగిల్ టెన్సర్ లో, ఓకే, ఒక సింగిల్ స్పేస్ లో మనం క్లబ్ చేస్తున్నాం. ఓకే, ఈ 100 రోస్ ఆఫ్ డేటాని మనం ఓన్లీ ఒక సింగిల్ స్పేస్ లో అయితే క్లబ్ చేస్తున్నాం. సో ఎట్లా క్లబ్ చేస్తున్నాము, ఈ
స్క్వేర్ బ్రాకెట్స్ తో. ఓకే, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అయితే మనము ఈ ఎంటైర్ రోస్ ని ఒక సింగిల్ స్పేస్ లో అయితే క్లబ్ చేస్తున్నాం. సో దీన్ని మనం 2D టెన్సర్ అని పిలవచ్చు. ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మనకి టూ బ్రేసెస్, ఓకే, టూ బ్రేసెస్ అనేవి ఉన్నాయి. 2D టెన్సర్ ని మనము మేట్రిసెస్ అని కూడా పిలవచ్చు. 2D టెన్సెస్ ని మనము మేట్రిసెస్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి నా ఫస్ట్ వెక్టర్, సెకండ్ వెక్టర్, థర్డ్ వెక్టర్, ఫోర్త్ వెక్టర్, ఫిఫ్త్ వెక్టర్. సో 100 వెక్టర్స్. సో 100 వెక్టర్స్ అన్నిటిని కలిపి నేను ఓన్లీ ఒక సింగిల్ బ్రాకెట్ లో, ఓకే, ఒక సింగిల్ స్క్వేర్ బ్రాసెస్ లో నేను ఎన్క్లోజ్ అయితే చేశాను. ఓకే, దీన్ని మనము 2D టెన్సర్ అని పిలుస్తాం. 2D టెన్సర్ ని మనము మేట్రిసెస్ అని కూడా పిలవచ్చు. ఓకే, మనం ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సింగిల్ రో వర్క్ చేస్తున్నప్పుడు మనం 1D టెన్సర్ అని పిలుస్తాము. విత్ రెస్పెక్ట్ టు మల్టిపుల్ రోస్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు మనం దాన్ని 2D టెన్సర్ అని పిలుస్తాం. ఓకే, ఇవి వచ్చేసి ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ 1D టెన్సర్ అండ్ 2D టెన్సర్. ఈ 3 డైమెన్షనల్ టెన్సర్ డిస్కస్ చేసుకోవడానికి మనకి 3 వెరీ గుడ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ఆర్జీబీ ఇమేజెస్. ఓకే, మనం జనరల్ గా ఆర్జీబీ ఇమేజెస్ ఆర్ సమ్ కలర్ఫుల్ ఇమేజెస్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఆర్జీబీ ఇమేజెస్ ఆర్ సమ్ కలర్ ఇమేజెస్. ఓకే, కలర్ ఇమేజెస్ మనము ఆర్జీబీ ఇమేజెస్ అని పిలుస్తాం. ఓకే, ఈ ఆర్జీబీ ఏంటంటే మనం బేసిక్ గా కలర్ ఇమేజ్ అనేది 3 ఛానల్స్ తో అయితే ఫామ్ అవుతుంది. ఓకే, ఒక కలర్ ఇమేజ్, ఓకే, ఎనీ కలర్ ఇమేజ్ అనేది మనకి బేసిక్ గా 3 కలర్స్ తో అయితే ఫామ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి రెడ్, సెకండ్ వచ్చేసి గ్రీన్ అండ్ థర్డ్ వచ్చేసి బ్లూ. ఓకే, ఈ 3 క్లబ్ అయినప్పుడు మనకి ఒక కలర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, బేసిక్ గా 3 క్లబ్ అయినప్పుడు మనకి ఒక కలర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఎంటైర్ బాడీ వచ్చేసి మనకి ఒక కలర్ ఇమేజ్. ఓకే, ఈ కలర్ ఇమేజ్ లో మనకి హైట్, విడ్త్ అండ్ ఛానల్స్. ఓకే, మనం ఒక సింగిల్ కలర్ ఇమేజ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అందులో మనకి ఒక హైట్ ఉంటుంది. ఓకే, హైట్ అంటే బేసిక్ గా ఇది. ఓకే, దీన్ని మనం హైట్ అని పిలుస్తాము. ఇది వచ్చేసి హైట్, ఇది వచ్చేసి విడ్త్. ఓకే, విడ్త్ అంటే మనకి ఇది, దీన్ని మనం విడ్త్ అని పిలుస్తాము. ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ ఛానల్స్. నెంబర్ ఆఫ్ ఛానల్స్ అంటే డెప్త్. ఓకే, హైట్, విడ్త్, డెప్త్. ఓకే, రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు అ సింగిల్ ఇమేజ్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ఇమేజ్ మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మనము దాన్ని 3D టెన్సర్ అని పిలుస్తాం. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు ఇమేజెస్. సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్ఎల్పి. ఓకే, ఎన్ఎల్పిలో కనుక మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఒక ఫేమస్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఆ ఫేమస్ టెక్నిక్ లో మనం ఏం చేస్తామంటే ఆ టెక్నిక్ గురించి కూడా మనం ఫర్దర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేలిస్ట్ లో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము. బట్ జస్ట్ రిమెంబర్ మనకి ఒక సమ్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఓకే, ఎన్ఎల్పిలో మనకి ఒక బేసిక్ టెక్నిక్ అనేది ఉంటుంది. ఆ బేసిక్ టెక్నిక్ లో మనం ఏం చేస్తామంటే వర్డ్స్ ని నెంబర్స్ లో కన్వర్ట్ చేయడానికి, ఓకే, వర్డ్స్ ని నెంబర్స్ లో కన్వర్ట్ చేయడానికి మనం ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, హాయ్ సార్, హాయ్ మేడం, హాయ్ జీ. ఓకే, ఈ విధంగా మనకి ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్. ఓకే, 3 సెంటెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్ ని నేను నెంబర్స్ లోకి అయితే కన్వర్ట్ చేయాలి. నెంబర్స్ అంటే బేసిక్ గా వెక్టర్స్. ఓకే, వెక్టరైజేషన్ అని పిలుస్తాము. మనం నెంబర్స్ లోకి అయితే కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు దీని కన్వర్జన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాయ్ సార్ మేడం జీ. ఓకే, ఫస్ట్ మనం ఇండివిజువల్ వొకాబులరీ అనేది రాసుకుంటాం. ఓకే, మనం ఇండివిజువల్ వర్డ్స్ అనేది రాసుకుంటాము. ఫస్ట్ ఈ విధంగా నెంబరింగ్ అనేది ఇస్తాం. ఓకే, ఈ విధంగా మనం నెంబరింగ్ అనేది ఇస్తాం. ఓకే, ఈ విధంగా మనము నెంబరింగ్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్. ఓకే, మనం ఫస్ట్ సెంటెన్స్, ఓకే, ఫస్ట్ సెంటెన్స్ అనేది మనం రిప్రజెంట్ చేయాలంటే హాయ్ సార్. సో హాయ్ ని మనము 1 0 0 0. ఓకే, 1 0 0 తో రిప్రజెంట్ చేస్తాము. సార్, ఓకే, సార్ ని మనం 0 1 0 0 0 1 0 0 తో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది మన ఫస్ట్ సెంటెన్స్. ఓకే, ఎంటైర్ వచ్చేసి మన ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడు మనం సెకండ్ సెంటెన్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే మళ్ళీ హాయ్, నెక్స్ట్ మేడం, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ మళ్ళీ హాయ్, నెక్స్ట్ జీ,
యా, ఇవి వచ్చేసి మన ఆల్ త్రీ సెంటెన్సెస్. ఇప్పుడు నేను ఆల్ త్రీ సెంటెన్సెస్, ఓకే, ఆల్ త్రీ సెంటెన్సెస్. సో ఇది నా ఫస్ట్ సెంటెన్స్ ని క్లబ్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి నా ఫస్ట్ సెంటెన్స్ క్లబ్బింగ్. నా సెకండ్ సెంటెన్స్ ని క్లబ్ చేస్తున్నాను. నా థర్డ్ సెంటెన్స్ ని క్లబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎంటైర్ డేటాని మనము ఒక మషిన్ లెర్నింగ్ మోడల్ ఇవ్వాలన్నప్పుడు మనం ఒక సింగిల్ బ్రేస్ ఎన్కోడ్ చేసి మనము మన మషిన్ లెర్నింగ్ మోడల్కి అయితే ఇస్తాం. సో మనకి ఇన్ టోటల్ మనకి ఎన్ని బ్రేస్ ఉన్నాయి? 3 బ్రేస్ అనేవి ఉన్నాయి. సో మనకి 3 డైమెన్షనల్, ఓకే, ఇట్స్ అన్ 3 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, ఈ టెక్నిక్ లో మనకు వచ్చే వెక్టర్ వచ్చేసి, ఓకే, ఈ టెక్నిక్ లో మనకు వచ్చే వెక్టర్ వచ్చేసి 3 డైమెన్షనల్, ఓకే, 3 డైమెన్షనల్ టెన్సర్ ఇస్ అన్ 3 డైమెన్షనల్ టెన్సర్. ఓకే, మనకి ఇంకో అప్లికేషన్ కూడా ఉంటుంది, టైమ్ సిరీస్ డేటా అనేది. సో టైమ్ సిరీస్ డేటా కూడా మనకి సిమిలర్ వేలో ఉంటుంది, లైక్ ఇయర్స్, డేస్ డేటా. సో ఈ ఫార్ములా అనేది ఉంటుంది మనకి టైమ్ సిరీస్ డేటా అనేది. సో ఇది బేసిక్గా 3D టెన్సర్. 3D టెన్సర్లో మనకు ఫస్ట్ ఒక సింగిల్ ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తాము. సెకండ్ మనకి ఎన్ఎల్పి టెక్నిక్, దట్ ఈస్ వెక్టరైజేషన్. ఈ కరస్పాండింగ్ వెక్టరైజేషన్ టెక్నిక్లో మనకి ఈ విధంగా ఒక వర్డ్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఓకే, డిఫరెంట్ వర్డ్స్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో మనకి ఒక 3 డైమెన్షనల్ టెన్సర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి టైమ్ సిరీస్ డేటా. ఓకే, ఇప్పుడు when it comes to 4D tensor, 4D tensor అంటే మనము మల్టిపుల్ ఇమేజెస్, ఓకే, ఇక్కడ మనము ఓన్లీ సింగిల్ ఇమేజ్ అనేది కన్సిడర్ చేసుకున్నాము. బట్ ఈ కేసులో మనము సమ్ బ్యాచ్ ఆఫ్ ఇమేజెస్, ఇప్పుడు లెట్స్ సే మనకి 5 ఇమేజెస్ అనుకుందాం, బ్యాచ్ ఆఫ్ 5 ఇమేజెస్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు బ్యాచ్ ఆఫ్ 5 ఇమేజెస్ లో మనం దీన్ని రిప్రజెంట్ చేయాలంటే 5 అండ్ హైట్, విడ్త్ అండ్ ఛానల్స్. ఓకే, హైట్, విడ్త్ అండ్ ఛానల్స్, హైట్, విడ్త్ అండ్ ఛానల్స్, ఈ ఫామ్లో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఒక 4D టెన్సర్, ఓకే, ఒక 4D టెన్సర్ని మనము ఈ ఫామ్లో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, 5 దట్ ఈస్ బ్యాచ్ సైజ్. ఓకే, ఫస్ట్ మనం బ్యాచ్ సైజ్ని రిప్రజెంట్ చేస్తాము, సెకండ్ హైట్ని రిప్రజెంట్ చేస్తాము, థర్డ్ విడ్త్ని రిప్రజెంట్ చేస్తాము, ఫోర్త్ వచ్చేసి ఛానల్స్ని అయితే రిప్రజెంట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి 4D టెన్సర్ అయితే ఉంటుంది. ఓకే, 4D టెన్సర్లో మనము బ్యాచ్ ఆఫ్ ఇమేజెస్, ఓకే, బ్యాచ్ ఆఫ్ RGB ఇమేజెస్ మీద అయితే వర్క్ చేస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు 3D టెన్సర్ మనం ఓన్లీ సింగిల్ ఇమేజ్ మీద అయితే వర్క్ చేస్తాం. ఇప్పుడు మనం 5D టెన్సర్ కనుక చూస్తే 5D టెన్సర్ వచ్చేసి వీడియోస్. ఓకే, వీడియోస్ని మనము 5D టెన్సర్స్ అని పిలుస్తాం. ఓకే, వీడియోస్ని మనము ఒక 5D టెన్సర్ ఫామ్లో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ మనకు వచ్చేసి బ్యాచ్ సైజ్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకి బ్యాచ్ సైజ్ అనేది ఉంటుంది. సెకండ్ మనకి ఫ్రేమ్స్. ఓకే, మన బేసిక్గా వీడియోస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, మనం ఒక వీడియోని 30 FPS, 60 FPS అంటే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్, అంటే 60 ఫ్రేమ్స్ అంటే 60 ఇమేజెస్ పర్ సెకండ్, అంటే ఒక్క సెకండ్లో మనము 60 ఇమేజెస్, ఓకే, 60 ఇమేజెస్ అనేవి పాస్ అవుతున్నాయి. ఓకే, ఒక్క సెకండ్లో మనకి 30 ఇమేజెస్ అనేది ఫామ్ అవుతుంది 30 FPSలో. సో ఈ విధంగా మనము 30 FPS కానీ 60 FPS కానీ అంటే ఇట్స్ బేసికలీ 30 ఇమేజెస్ పర్ సెకండ్ అండ్ 60 ఇమేజెస్ పర్ సెకండ్. ఓకే, దాన్ని మనం ఫ్రేమ్స్ అని పిలుస్తాం. ఓకే, ఫ్రేమ్స్. నెక్స్ట్ హైట్, నెక్స్ట్ వచ్చేసి విడ్త్ అండ్ ఛానల్స్, ఛానల్స్ ఆర్ డెప్త్. ఓకే, ఫస్ట్ మనకి బ్యాచ్ సైజ్ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్. ఓకే, ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్, సెకండ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ దట్ లెట్స్ సే in that like entire 4 videos. Okay, entire 4 videos లో మనకి ఎన్ని ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి అండ్ హైట్, విడ్త్, ఛానల్స్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో అయితే చూద్దాం. లెట్స్ సే మనము 4 వీడియోస్, ఓకే, మనకి బ్యాచ్ ఆఫ్ 4 వీడియోస్ అనేవి ఉన్నాయి. మనకి ఫ్రేమ్ రేట్ వచ్చేసి లెట్స్ సే 30 FPS అనుకుందాం. ఓకే, 30 FPS. ఓకే, మన ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 FPS అండ్ వీడియో హైట్ అండ్ విడ్త్ వచ్చేసి 480p ఇంటూ 720p. ఓకే, విడ్త్ వచ్చేసి విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 480p ఇంటూ 720p. బేసిక్గా ఛానల్స్ అన్నీ ఉంటాయి, 3 ఛానల్స్ ఉంటాయి. ఓకే, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ 4. ఓకే, బ్యాచెస్ వచ్చేసి కామన్. ఓకే, ఫస్ట్ వచ్చేసి 4, దట్ ఈస్ బ్యాచెస్ ఇస్ కామన్. మనము ఈ ఫ్రేమ్స్ని ఎన్ని సెకండ్స్ వీడియో, ఓకే, లెట్స్ సే మనకి ఈచ్ వీడియో వచ్చేసి
30 సెకండ్స్ అనుకుందాం. ఓకే, ఈచ్ వీడియో వచ్చేసి మనము 30 సెకండ్స్ అనుకుందాం. ఓకే, ఈచ్ వీడియో వచ్చేసి మనకి 30 సెకండ్స్ అన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఓకే, ఒక సింగిల్ వీడియోలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి? 30 × 30, రైట్? ఓకే, ఇప్పుడు మన ఫ్రేమ్ రేట్ అనేది FPS అనేది 30 FPS. ఓకే, 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఓకే, మన ఫ్రేమ్ రేట్ అంటే ఒక సింగిల్ సెకండ్లో 30 ఇమేజెస్ అనేవి పాస్ అవుతున్నాయి. ఇప్పుడు అదే 30 సెకండ్స్ వీడియోలో మనకి ఎన్ని ఇమేజెస్ అనేవి పాస్ అవుతాయి? 30 × 30, రైట్? సో అది బేసిక్గా 900. ఓకే, మళ్ళీ మనకి హైట్ వచ్చేసి 480, విత్ వచ్చేసి 720 అండ్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసి 3. ఓకే, టోటల్ ఎన్ని డైమెన్షన్స్? 1, 2, 3, 4, 5. ఓకే, మనం 5D టెన్సర్స్లో బేసిక్గా వీడియోస్ మీద వర్క్ చేస్తాం. వేరస్ 4D టెన్సర్స్లో కలెక్షన్ ఆఫ్ RGB ఇమేజెస్, వేరస్ 3D టెన్సర్స్లో ఓన్లీ సింగిల్ ఇమేజ్ ఆర్ NLP అప్లికేషన్ ఆర్ టైమ్ సిరీస్ డేటా. ఓకే, ఇవి వచ్చేసి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్. ఓకే, ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్సర్స్ అయితే మనం ప్రాక్టికల్గా మనం మెషిన్ లెర్నింగ్లో కానీ డీప్ లెర్నింగ్లో కానీ వాడతాం. ఓకే, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.